నా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము శుభము కలుగునుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు డిసెంబర్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము, దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లోకాసు సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ ఆనందము, క్రిస్మస్ సంతోషము మీ జీవితములో, మీ కుటుంబములో, మీరు చేస్తున్నటువంటి మీ వృత్తుల్లో దేవుడు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి సంతోషపరచు కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇది దేవుని దూత చేత కాపరులకు వచ్చినటువంటి వర్తమానము. ఇది చీకటిలో సంచరించుచు వెలుగు చూడనటువంటి వ్యక్తులుగా, రాత్రి సమయముల్లో నిద్ర మేల్కొని వారు జీవనోపాధి కొరకు ప్రయాసపడుతున్నటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి సమాచారం. సహోదరుడా, నీవు నీ జీవనోపాధి కొరకు రాత్రికాల సమయములో, చీకటి సమయములో నీవు నీకున్న వాటిని కాపలా కాసుకుంటూ బ్రతుకుతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, నీకు సంతోషకరమైన సువర్తమానము. రక్షకుడు మీ కొరకు వచ్చి ఉన్నాడు. మీ భారమును మొత్తం ఆయన భరించువాడై ఉన్నాడు. మీ పాపమును మొత్తం ఆయన పరిశుద్ధపరచువాడై ఉన్నాడు. దేవుని యందు సహోదరులారా, దేవుడు తెలియచేస్తున్నటువంటి మాటను మీ హృదయంలో విశ్వసించండి. ఒకవేళ ఆర్థిక సమస్యల్లో ఉండి ఆర్థికమనే చీకటిలో నీవు సంచరిస్తూ బ్రతుకుతూ కృంగిన స్థితిలో ఉండి నీవు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని పోగొట్టుకొనకుండా ఉండాలని ప్రయాసపడుతూ బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా నీవు జీవనం తెలియజేస్తున్నావేమో. ప్రభునందు సహోదరుడా, దేవుడు అంటున్నాడు, మీకు రక్షకుడు మిమ్మల్ని రక్షించేవాడు, మిమ్మల్ని విడిపించేవాడు, మిమ్మల్ని పోషించేవాడు, మిమ్మల్ని ఆదరించేవాడు, మిమ్మల్ని ధైర్యపరిచేవాడు, మిమ్మల్ని కాచువాడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, మీ కొరకు జన్మించి ఉన్నాడు. ఆయన్ను మీరు వెళ్ళి చూడండి. సహోదరులారా, ఆయన వైపుకి వెళ్ళి చూడండి. ఆయనను మీరు హృదయపూర్వకంగా ఆరాధించండి, హృదయపూర్వకంగా అనుసరించండి, ఆయనకు లోబడి బ్రతకండి. వెంటనే కాపరులు వెళ్ళి, ఇదిగో మనకు చెప్పినటువంటి శుభ సమాచారము ఉన్నదో లేదో చూద్దాము రండిని ఒకరినొకరు పురుకొల్పుకొని వెళ్ళి చూసి సంతోషించి అనేకులకు ఆ విషయాన్ని, సమాచారాన్ని తెలియజేసినట్లు మీ జీవితంలో కూడా ఇప్పటి వరకు, ఇన్ని సంవత్సరాల వరకు ఆచరణగానే క్రీస్తుని ఆరాధిస్తూ వస్తూ ఉన్నామేమో. ఇది పండగ అని చెప్పి ఒకరోజు మాత్రమే ఈ పండగను చేసుకుంటూ, ఒకరోజు మాత్రమే నీ జీవితంలో ఈ పండగ ఆనందం ఉంటూ, ఆ రోజు గడిచిపోయిన తర్వాత ఆ ఆనందం దూరం అయిపోతూ ఉందేమో. ఎందుకంటే నీవు ఆయన చెప్పినటువంటి మాట, దూత చెప్పినటువంటి మాట పరిపూర్ణంగా అనుసరించట్లేదు, ఆయన చూడటానికి వెళ్ళట్లేదు. సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో తెలియజేస్తున్నటువంటి మాట, నీవు దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడు అన్నట్లు నీతో కూడా దేవుని దాసునిగా చెబుతున్నాను. నీ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళు, నీ దగ్గరలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళు, హృదయపూర్వకముగా నీవు ఆయన్ని ఆరాధించు, సంతోషించు. నీ జీవితంలో దేవుడు చేసిన మేలులకై అనేకులకు ప్రకటించు. నిశ్చయముగా కాపరులను గురించి గత ఇన్ని సంవత్సరాలు చెప్పుకుంటూ ఎలాగొచ్చారు, నీ జీవితం కూడా అనేకులకు చెప్పుకుంటూ అనేకులు సంతోషించే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపించి నిన్ను బలపరిచి ఆయన కృపలో వాడుకునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభువా, నీవు జన్మించావని ప్రపంచవ్యాప్తంగా తండ్రి, ప్రపంచం మొత్తము ఆనందము సంతోషములతో గడుపుతూ ఉన్నట్లుగా ప్రభా, మేము కూడా మాకిచ్చిన పరిధులను బట్టి మేము సంతోషంగా గడుపుకుంటూ ఉండగా, నీ బిడలైన వారు తండ్రి నాయన వెళ్ళి నిన్ను చూసి, నిన్ను సంతోషించి, నిన్ను దర్శించి, ఆనందించి అనేకులకు కాపరులు ఏ విధంగానైతే సువర్తమానాన్ని తెలియజేశారు, నీ బిడ్డలకు కూడా వారి జీవితంలో నువ్వు చేసిన మేలుడు తెలియచేసే స్థితిలో ఉంచి వారిని కూడా బలపరిచి నడిపించి కృప చూపి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు,
పరిశుద్ధాత్మతని అన్యోన్య సావాసం ఇప్పుడు నీ ఎల్లప్పుడూ సన్నిధి సదాకాలం తోడేండి అంబడించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించును గాక.